అందరికీ నమస్తే రైతన్నలారా. ఎట్టకేలకు రైతు భరోసా రెండో విడత డబ్బులని ప్రభుత్వం ఇవాళ మరి కాసేపట్లో విడుదల చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అనేక మంది రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. సో మరి ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఈ డబ్బులని రైతుల ఖాతా లోపల వేయడానికి సర్వం సిద్ధం చేసింది. అన్ని డబ్బులను కూడా ఏర్పాటుగా పెట్టింది. దాదాపు 5,653 కోట్ల రూపాయలని కూడా అన్నిట్లో ఏర్పాటు చేసి పెట్టింది. ఇక నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంటే ఏదైతే భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఉందో అక్కడికి వస్తా ఉన్నాడు. సో ఆయన వచ్చుడుతోనే ల్యాప్టాప్లో ఆయన బటన్ నొక్కి రైతు భరోసా నిధులని విడుదల చేయబోతా ఉన్నాడు. సో దీని ద్వారా అందరికీ కూడా అంటే ఎవరైతే అర్హులు ఉంటారో అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు రాబోతా ఉన్నాయి. ఇంకా చాలా మందికి కూడా సమస్యలు ఉంటాయి. అంటే మాకు ఎన్ని ఎకరాలకు పడతాయి, ప్రభుత్వం ఎంత లిమిట్ పెట్టింది, డబ్బులు ఎన్ని పడతాయి, అదేవిధంగా ఎవరెవరికి ఈ డబ్బులు రాబోతా ఉన్నాయి, ఇటువంటి ప్రశ్నలు కూడా చాలా మందికి తలెత్తుతా ఉన్నాయి. సో అవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి వంతుగా మన ఛానల్ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఈ పథకం చాలా కీలకమైనటువంటి పథకము. ఎందుకంటే రైతాంగానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రైతు బంధు అయినా లేకపోతే ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా అయినా ఏ పథకమైనా కూడా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఆ డబ్బుల ద్వారా పంట పెట్టుబడి పెట్టుకోవడం కానీ, పంటకు పెట్టుబడి కోసం తెచ్చినటువంటి అప్పులు కట్టడం కానీ ఏదో ఒకటి మా రైతన్నలందరూ కూడా చేస్తారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా రైతు భరోసా డబ్బులు చాలా అవసరము. అయితే ప్రభుత్వం ఎప్పుడు యాసంగి సీజన్ మొదలైనటువంటి నేపథ్యంలోనే యాసంగి సీజన్ ప్రారంభోత్సవంలోనే ఈ డబ్బులని లెక్క ప్రకారం అయితే వేయాలి, కానీ ఆలస్యం చేసింది. అప్పట్లో మరి సర్పంచ్ ఎన్నికల తర్వాత అంతకుముందే వేస్తామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు పడతాయి అంటూ కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కానీ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా డబ్బులు వేసే ప్రయత్నం చేయలేదు. ఎట్టకేలకు ఇప్పుడు రైతు భరోసా డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు. పోయిన నెల మార్చి 22వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లాలోని ఏదైతే ఒక ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా నర్మేటలో జరిగినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో రైతు భరోసా నిధులని విడుదల చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా మొదటి విడత కింద దాదాపు 68 లక్షల నుంచి 70 లక్షల మంది రైతులకు డబ్బులు రావడం జరిగింది. ఇక రెండో విడత గురించి అందరూ కూడా ఎదురు చూశారు. అంటే రెండో విడత డబ్బులని ఏప్రిల్ 10 తారీఖు లోపే ఇచ్చేస్తామని చెప్పింది ప్రభుత్వం. అంటే ఏప్రిల్ 10 తారీఖు లోపు ఇస్తామని చెప్పినప్పుడు మరి ఏప్రిల్ 10 తారీఖు లోపలనే ఇచ్చేసేయాలి కదా. ఇవాళ ఏప్రిల్ 20 తారీఖు, మరి ఇప్పటి వరకు ఇంకా రైతు భరోసా డబ్బులని మా ఖాతాలో ప్రభుత్వం ఎందుకు వేయట్లేదని చెప్పి రైతు సోదరులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. ఎందుకంటే రైతులతోని ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. సో రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది అంటూ కూడా చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ గురించి కనుక మాట్లాడుకుంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోలేకపోతుంది. గతంలో 15,000 రూపాయలు ప్రతి ఏటా ఎకరానికి 2 విడతల కింద 7,500 రూపాయలని ఇస్తామని చెప్పేసి రైతులందరినీ కూడా మభ్యపెట్టింది. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 7,500 రూపాయలని ఎగబెట్టింది. కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది. ఆ 6,000ని కూడా సమయానికి ఇవ్వకుండా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంది. అనేక అవస్థలు పడతా ఉన్నారు రైతులందరూ కూడా అంటూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉందా లేకపోతే లేదా, ఇవన్నీ పక్కన పెడితే రైతులకు మాత్రం సమయానికి డబ్బులు ఇవ్వాలి. సో కాకపోతే ఏప్రిల్ 10 తారీఖు ఇస్తామన్నటువంటి రైతు భరోసా రెండో విడత అప్పుడు మాత్రం రాలేదు. ఇప్పుడు 20 తారీఖు, ఈ రోజు మరి కాసేపట్లో ఆ డబ్బులను వేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖకి గత ఒక 4-5 రోజుల కిందనే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశాడంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. మరి మొత్తం కూడా దాదాపు 5,653 కోట్ల రూపాయలని కూడా దీనికి కేటాయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా ఈ దాంట్లో 45.11 లక్షల మంది రైతులు కూడా లబ్ధి పొందనున్నారు. అయితే దీంట్లో ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతుంది, ఎన్ని ఎకరాలకు అంటే ఇప్పుడు నాకు 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, ఇంకొకరికి 7 ఎకరాలు ఉంది. సో అట్లా ఎవరెవరికి రాబోతా ఉన్నాయి, ఎన్ని ఎకరాలకు డబ్బులు పడబోతా ఉన్నాయి అంటూ కూడా చాలా మంది టెన్షన్ పడతా ఉన్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే
కొంతమంది ఏమో 2 ఎకరాలని చెప్తా ఉన్నారు, కొంతమంది ఏమో 5 ఎకరాలని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఏం చెప్పలేదు. కాకపోతే 2 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు డబ్బులు పడతాయి అంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. 2 నుంచి 4 ఎకరాల వరకు కానీ అంతకంటే ఎక్కువగా అనుకుంటే 5 ఎకరాల వరకు కూడా డబ్బులు వేసేటటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటి విడతలో ఎకరా భూమి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఇచ్చారు. ఇక రెండో విడతలో ఎవరికి అయితే 5 ఎకరాల వరకు పొలం ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా 5 ఎకరాల పొలానికి రెండో విడత డబ్బులు ఇస్తారు అంటూ కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. మరి ప్రభుత్వం ఎవరికి డబ్బులు జమ చేయబోతుంది, ఎంత డబ్బులు జమ చేయబోతుంది, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేరుగా ల్యాప్టాప్ లో బటన్ నొక్కి రెండో విడత రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతా ఉన్నాడు. ఇక దీని ద్వారా దాదాపు 45.11 లక్షల మంది రైతులు కూడా లబ్ధి చెందుతా ఉన్నారు. అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం కూడా అప్పట్లో ఏం చెప్పిందంటే మొదటి విడత ఇస్తున్నప్పుడే మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలని కేటాయించాము రైతు భరోసాకి. దాన్ని కూడా 3 విడతల వారిగా ఇస్తా ఉన్నాము. సో 3 విడతలని కూడా ఏప్రిల్ చివరి వారం లోపు ఏప్రిల్ నెలలోనే కంప్లీట్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. అయితే మరి ఇవాళ ఏప్రిల్ 20 తారీఖు, ఇవాళ రెండో విడత వేస్తా ఉన్నారు. మరి ఇంకా మూడో విడత ఎప్పుడు వేస్తాడు? రెండో విడతకే దాదాపు ఏప్రిల్ నెల చివరికి వచ్చేసింది. ఇక మూడో విడత ఎప్పుడు వేస్తారంటూ కూడా రైతులందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక చాలా మంది కూడా ఇక్కడ కేసీఆర్ ప్రస్తావన తెరపై తీసుకొస్తా ఉన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి రైతు బంధు పథకాన్ని పెట్టి ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్నే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాగా మార్చింది. అయితే రైతు బంధు ఇచ్చినప్పుడు మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు పడిపోతుండే. అంటే 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు, 15 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు, 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలకు, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మొత్తం డబ్బులు చకాచక అకౌంట్ల లోపల మెసేజ్లు వస్తుండే. అసలు రైతులు ఎక్కడ కూడా అడగలేదు, ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే, లేకపోతే పంట పొలాల దగ్గర కష్టపడుతుంటే అక్కడ ఎక్కడున్నా కూడా వాళ్ళ ఫోన్లకు మెసేజ్లు వస్తుండే. డబ్బులు యాసంగి సీజన్ ప్రారంభమైందంటే కూడా సమయానికి 6 నెలలకు ఒకసారి దాదాపు 5-5 వేల చొప్పున ఎకరానికి డబ్బులు వేసే ప్రయత్నం చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం విడతల వారీగా వేయడంతో అప్పట్లో మాకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులని మా ఖాతాలో జమ చేసింది అన్నాడు. మరి ఈ ప్రభుత్వం ఏమో విడతల వారీగా వేస్తామంటా ఉన్నారు. సో దాని ద్వారా మాకు ఇబ్బంది అయితే ఉంది. ఆ విడతల వారీగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ దాన్ని కూడా సమయానికి ప్రభుత్వం వేయట్లేదు. రెండో విడత ఏప్రిల్ 10వ తారీఖు లోపే ఇస్తామని చెప్పారు, అయినా కూడా ఇవ్వలేదంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం అమాయకులు కాదు కదా. రైతులందరూ కూడా ఏదో నాగలి పట్టుకుంటారు, రుమాలు వేసుకుంటారు, ఇంత చెమట గారుతుంటది, పాత యోగితో చెప్పులు వేసుకొని పంట పొలాల దగ్గర పోయి కష్టపడతారు. ఇక మేము ఏం చెప్పినా అదే నమ్ముతారని చెప్పేసి రాజకీయ నాయకులు అనుకుంటే కనుక అది వాళ్ళకు నిజంగా పగటి కళ లాంటిదే. అది వాళ్ళ భ్రమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు కూడా మొత్తం కూడా అప్డేట్ అయిపోయారు. వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది ఏంది, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఎటువంటి మాటలు, ఏ సందర్భంలో ఎటువంటి మాటలు చెప్తా ఉంది, రైతులను ఏ రకంగా మభ్యపెట్టుకోవడానికి మాటలు చెప్తా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. సో వాళ్ళు గ్రహించిన తర్వాత మరి ప్రభుత్వం మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసింది, ఆనాడు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది, అదేవిధంగా ఈ విడతల పంచాయతీ వల్ల మాకు ఇబ్బంది తలెత్తా ఉందని చెప్పేసి రైతులు మొత్తం కూడా ఎక్కడ ఆలోచించకుండా, ఎక్కడ ఒక అడుగు వెనకేయకుండా ముఖం పట్టుకొని ముఖం పైన చెప్పేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. గత ప్రభుత్వం చాలా మంచిగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నట్టు కూడా వాళ్ళ నుంచి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. మరి మీరేమనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రైతు బంధు పథకం ఎలా ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేరు మార్చినటువంటి రైతు భరోసా పథకం ఎలా ఉంది, కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్టాప్ లో బటన్ నొక్కి డబ్బులను రిలీజ్ చేయబోతా ఉన్నాడు. దీని ద్వారా కూడా దాదాపు 45.11 లక్షల మందికి రైతులకు డబ్బులు రాబోతా ఉన్నాయి. మొత్తం కూడా ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇక మరి ఇందులో ఎంతమందికి కోతలు పెడతారు, ఎవరెవరికి రైతు భరోసా కట్ అవుతుంది అనేది కూడా మనకు ఒక ప్రశ్నార్థకంగానే మనం చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు చెట్లకు కానీ, గుట్టలకు కానీ, పంట సాగు చేయలేనటువంటి భూములకు కానీ అన్నిటికీ కూడా కట్ చేస్తూ ఉంది. పంట సాగు చేసేటటువంటి వాళ్ళకు మాత్రమే, అంటే నాగలి పెట్టి దున్నుతున్నటువంటి వాటికి మాత్రమే భూమి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫర్ సపోజ్ మనం కనుక ఒక ఉదాహరణకు తీసుకుంటే, ఒక వెంకటేష్ అనేటటువంటి ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక 5 ఎకరాల భూమి ఉంది అనుకోండి. 5 ఎకరాల భూమిలో ఆయనకు 3 ఎకరాల భూమి పంట సాగు చేసి 2 ఎకరాలు పంట పండించట్లేదు అనుకోండి. అంటే ఆయనకు అప్పుల పాలయ్యో, లేకపోతే పంట చేతికి కుదరకనో, ఏదో ఒక కారణంగా నీళ్లు లేకనో, సో అట్లా ఒక 2 ఎకరాలని
పక్కన పెట్టేసి ఆ 2 ఎకరాల్లో పంట పెట్టట్లేదు అనుకోండి, ఇక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయన పక్కన పెట్టినటువంటి పంటని కూడా పక్కన పెట్టేస్తుంది. ఆయన ఎంతైతే 3 ఎకరాలని పండిస్తా ఉన్నాడో ఆ 3 ఎకరాలకే రైతు భరోసా డబ్బులు వేస్తుంది. మిగతా వాటికి ప్రభుత్వం వేయట్లేదు. ఎక్కడైతే వ్యవసాయం చేస్తారో ఏ పంటలో అయితే నాగలి పెట్టి దున్నుతారో దానికి మాత్రం మేము డబ్బులు ఇస్తాము, మిగతా వాటికి డబ్బులు ఇవ్వమంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి పెద్ద ఎత్తులో కోతలు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఎవరెవరికి ఎన్ని డబ్బులు పడతా ఉన్నాయి, ఎన్ని ఎకరాలకు పడతా ఉన్నాయి, ఇంకా ఎవరికైనా డబ్బులు పడలేదా, ఏమైనా సమస్యలు ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇంకా ఏంటనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీకు ఒత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.